బంగారం లాంటి నిద్రను పాడు చేసావు కదరా. మరి లేకపోతే లాస్ట్ ఎపిసోడ్ సగంలోనే ఆపేసి పార్ట్ 2 చేయకుండా ఇలా కొరకబెట్టి పడుకుంటావా? ఏ ఎపిసోడ్ పార్ట్ 2 మామా? అదేరా టైం ట్రావెల్ ది. ఓకే 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 ఆల్రెడీ దాని గురించి మ్యాటర్ అంతా రెడీ. ఇంకా మొదలెట్టడమే లేటు. ఇంకో ఎడిటర్ లోగో దబావ్. మన ఎపిసోడ్ లో టైం ట్రావెల్ పాసిబుల్ అనడానికి ఐన్స్టీన్ థియరీ ప్రూఫ్ లేదని ఇంపాసిబుల్ అన్నారని, బట్ 1990 లో ఒక అద్భుత దృశ్యం చూసారన్నా. అదేంటి మామా? యూనివర్సిటీ ఆఫ్ గ్రావిటీ, టైం అండ్ లైట్ మూడు రిలేటెడ్ అని. స్పేస్ అనేది ఖాళీగా ఉన్న శూన్యం కాదు. స్పేస్ అనేది పదార్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బెడ్ షీట్ ని 4 వైపులా టైట్ గా పట్టుకుని ఉంచి ఆ బెడ్ షీట్ మధ్యలో ఒక 10 kgs బాల్ వేస్తే ఆ బరువుకి ఆ బెడ్ షీట్ బెండ్ అవుతుంది. ఒకవేళ ఆ బాల్ కంటే చిన్న బాల్స్ 10 grams ఆర్ 1 kg బాల్ ఆ బెడ్ షీట్ పై ఏం వేసినా ఆ 10 kg బాల్ బెండ్ కి అన్ని చిన్న బాల్స్ ఆ పెద్ద బాల్ ని చేరుకుంటాయి. ఇక్కడ బెడ్ షీట్ స్పేస్ అండ్ టైం. ఆ 10 kg బాల్ సన్ అయితే ఆ చిన్న బాల్స్ ప్లానెట్స్. ఒకవేళ ఆ పెద్ద బాల్ ఎర్త్ అయితే ఆ చిన్న బాల్స్ మన భూమిపై ఉండే ప్రతి వస్తువు, జీవులు అండ్ వాటి మాస్ కి బెండ్ అయిన వంపు గ్రావిటీ. అదేంటి మామా? గ్రావిటీ అంటే ఆకర్షణ శక్తి కాదా? న్యూటన్ అదే చెప్పాడు. ఈ యూనివర్స్ లో ప్రతి బాడీ ఇంకో బాడీని ఆకర్షించుకుంటుందని. అదే గురుత్వాకర్షణ శక్తి అని చెప్పాడు. కానీ ఐన్స్టీన్ మాత్రం అది ఆకర్షణ కాదని, ఒక బాడీ మాస్ వల్ల స్పేస్ బెండ్ అవ్వడం వల్ల ఆ బెండ్ అయిన స్లోప్ మీద ఇంకో మాస్ జారుకుంటూ ఆ బాడీని చేరుకోవడమే గ్రావిటీ అన్నాడు. సో గ్రావిటీ అంటే అట్రాక్షన్ కాదు, బెండ్. ఆ బెండ్ కి మాస్ ఉన్న బాడీసే కాదు, టైం అండ్ లైట్ కూడా బెండ్ అవుతాయి. 1905 లో ఈ థియరీ ఐన్స్టీన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ తో ప్రూవ్ చేసినప్పటికీ ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదని కొట్టిపారేశారు. కానీ 1917 లో సర్ ఆర్థర్ ఎడింగ్టన్ అనే ఆస్ట్రోనామర్ ఐన్స్టీన్ మీద నమ్మకంతో అది ప్రూవ్ చేయాలనుకున్నాడు. నిజంగా ఎక్కువ మాస్ ఉండే ఆబ్జెక్ట్ దగ్గర లైట్ బెండ్ అవుతుందని ప్రూవ్ చేయాలనుకున్నాడు. ఏకంగా లైట్ నే బెండ్ చేయగలిగేది అంటే మన ఊహకందని మాస్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి. మనకు కనిపించే ఒక హైయెస్ట్ మాస్ సన్. నైట్ మనకి సన్ లేనప్పుడు ఆకాశంలో కనిపించే స్టార్స్ అన్ని ఒక పొజిషన్ లో కనిపిస్తాయి. ఈ థియరీ నిజమైతే ఒకవేళ ఆకాశంలో సన్ ఉంటే అవే స్టార్స్ లైట్ సన్ మాస్ కి బెండ్ అయ్యి వేరే పొజిషన్ ఆర్ ప్లేస్ లో కనిపించాలి. కానీ నైట్ కనిపించే స్టార్స్ సన్ వచ్చాక కనపడవు. అందుకే ఆయన సంపూర్ణ సూర్యగ్రహణంలో అయితే ఆకాశంలో సన్ ఉంటాడు అండ్ స్టార్స్ కూడా కనిపిస్తాయని తెలివిగా ఆలోచించి 1919 మే 29న వెస్ట్ ఆఫ్రికాలో సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుందని తెలుసుకుని 2 years వెయిట్ చేసి 1919 ఫిబ్రవరిలో ఆకాశంలో స్టార్స్ పొజిషన్ ని టెలిస్కోప్ తో ఫొటోస్ తీశాడు. ఇక 1919 మే 29 వచ్చింది. సరిగ్గా మధ్యాహ్నం 2కి గ్రహణం అనగా మబ్బులు వచ్చేసాయి. కానీ గ్రహణం టైం కి క్లియర్ అయిపోయాయి. వెంటనే సన్ అండ్ వాటి చుట్టూ ఉన్న నక్షత్రాలని ఫోటో తీశాడు ఎడింగ్టన్. ఆ ఫొటోస్ తో ఇంగ్లాండ్ చేరుకుని సైంటిస్ట్ అందరూ ఎడింగ్టన్ ఫిబ్రవరిలో తీసిన ఫొటోస్ లో స్టార్స్ పొజిషన్ అండ్ గ్రహణం టైంలో తీసిన ఫొటోస్ లో సన్ పక్కన ఉన్న అవే స్టార్స్ ఫొటోస్ కంపేర్ చేశారు. అప్పుడే వాళ్ళు ఒక అద్భుతాన్ని గ్రహించారు. సన్ లేనప్పుడు నైట్ స్కై లో ఉన్న స్టార్స్ అన్ని సన్ వచ్చాక కూడా అలానే ఉన్నాయి. బట్ సన్ కి దగ్గరగా ఉన్న స్టార్స్ పొజిషన్ మారాయి, అంటే కాస్త పక్కకు జరిగాయి. సో సన్ దగ్గర లైట్ బెండ్ అయింది. ఐన్స్టీన్ థియరీ నిజమైంది. దొరికింది మామ. 1971 లో జోసెఫ్ సి హఫిల్ అండ్ రిచర్డ్ ఈ అనే ఇద్దరు ఫిజిస్టులు 4 అటామిక్ క్లాక్స్ తీసుకుని అందులో 2 క్లాక్స్ కమర్షియల్ ఫ్లైట్స్ లో అండ్ 2 భూమిపై ఒకేసారి ప్రయోగించారు. ఆ 2 ఫ్లైట్స్ ఆకాశంలో ప్రయాణించి కిందకి వచ్చాక ఫ్లైట్ లో తీసుకెళ్లిన క్లాక్స్ అండ్ ఎర్త్ మీద క్లాక్స్ కంపేర్ చేసి చూస్తే ఫ్లైట్ లో ఉన్న క్లాక్ ఎర్త్ మీద ఉన్న క్లాక్ అంటే 1 nanosecond ఫాస్ట్ గా ఉంది. ఎగ్జాక్ట్ గా థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఐన్స్టీన్ చెప్పిన డిఫరెన్స్ అది. అసలు ఆ డిఫరెన్స్ ఎలా వచ్చింది? ఎలా అంటే మన ఎర్త్ మాసివ్ ఆబ్జెక్ట్, దాని దగ్గరగా ఉన్న క్లాక్ గ్రౌండ్ మీది, దూరంగా ఉన్న క్లాక్ ఫ్లైట్ లోది. దగ్గరగా ఉన్న క్లాక్ లో టైం 1 nanosecond స్లోగా గడిచింది. చూసావా, అదే మన ఐన్స్టీన్ థియరీ. అసలు ఏ టెలిస్కోప్ ఆర్ టెక్నాలజీ లేకుండా జస్ట్ పేపర్ మీద లెక్కేసి యూనివర్స్ లో టైం ఎక్కడెక్కడ ఎలా ఉందో చెప్పాడు చూడు. అందుకే ఆయన్ని మేధావి అంటారు. ఇంకా చెప్పాలంటే ఎర్త్ కి దూరంగా ఉండే శాటిలైట్స్ లో టైం భూమి మీద ఉన్న మనకంటే 38 microseconds ఎక్కువ చూపిస్తుంది. అంటే ఎర్త్ కి దూరంగా ఉండే కొద్దీ టైం స్లో అయిపోతుందా? అవును. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బిల్డింగ్ టాప్ ఫ్లోర్ లో ఉన్నోడికి మనకంటే టైం ఫాస్ట్ గా గడుస్తుంది, కానీ అది నానో సెకండ్స్ తేడాలో మాత్రమే. అండ్ ఇంకోటి ఏంటంటే మన భూమి కంటే సన్ 13 లక్షల రెట్లు పెద్దది. అక్కడ టైం ఎంత స్లో ఉండొచ్చు? ఆ సన్ కంటే బ్లాక్ హోల్స్ బిలియన్ టైమ్స్ పెద్దవి. అండ్ అక్కడ టైం ఇంకెంత స్లోగా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నా. అమ్మ బాబాయ్, ఒక బ్లాక్ హోల్ దగ్గర టైం సుమారు ఎంత స్లో ఉండొచ్చు మావా? ఫర్ ఎగ్జాంపుల్, నా ఏజ్ నీ ఏజ్ 20 years అనుకో. నేను ఒక స్పేస్ షిప్ వేసుకుని ఒక బ్లాక్ హోల్ దగ్గరకు వెళ్లి దాని చుట్టూ 1 గంట సేపు రౌండ్ వేసి తిరిగి వచ్చానే అనుకో, నా ఏజ్ 20 years ఉంటుంది. కానీ నీకు 70 years ఏజ్ వచ్చేసి ఉంటుంది. అంటే భూమిపై 50 years అయితే అక్కడ గంట మాత్రమే గడుస్తుంది. అంత స్లో ఉంటుంది అక్కడ టైం. అవును మామా, 1 గంట బ్లాక్ హోల్ దగ్గర ఉంటే 50 ఏళ్ళు టైం ట్రావెల్ చేసినట్టే. బ్లాక్ హోల్ తప్ప టైం ట్రావెల్ కి మార్గాలే లేవా?
ఉన్నాయి. అందులో ఒకటి లైట్ స్పీడ్. నువ్వు ఏదైనా వెహికల్ ఆర్ స్పేస్ షిప్ తో లైట్ స్పీడ్ కి ఎంత దగ్గరగా ప్రయాణిస్తే నీకు టైం అంత స్లోగా గడుస్తుంది. ఒకవేళ ఎగ్జాక్ట్ గా లైట్ స్పీడ్ లో ట్రావెల్ చేయగలిగితే నీకు టైం ఆగిపోతుంది కూడా. అదే లైట్ స్పీడ్ తో టైం లో వెనక్కి పాస్ట్ కి కూడా వెళ్ళొచ్చు. ఒక 100 మీటర్స్ ట్రైన్ ఉంది అనుకుందాం. అది ఏ అనే స్టేషన్ దాటి 10 మీటర్స్ ప్రయాణించి బి అనే స్టేషన్ చేరుకుని ముందుకు వెళ్తుంది. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏ అనే స్టేషన్ కి వెళ్ళాలంటే ఏ ట్రైన్ లో వెళ్తావు? ఆ ట్రైన్ లో వెనక్కి తిరిగి ట్రైన్ కంటే ఎక్కువ స్పీడ్ లో పరిగెడితే ఏని చేరుకోగలవు. అలానే టైం లో వెనక్కి వెళ్ళాలంటే లైట్ స్పీడ్ కి దగ్గరగా ప్రయాణించే స్పేస్ షిప్ కనుక్కోవాలి. యాక్చువల్లీ ట్రైన్ లో వెళ్లే వాడికి ఆర్ స్పీడ్ గా ట్రావెల్ చేసే వాడికి మనకంటే కొన్ని నానో సెకండ్స్ స్లోగా టైం గడుస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది మావే. మరి టైం ట్రావెల్ కి ఇంకో వే వార్మ్ హోల్స్. మ్యాన్ హోల్స్ తెలుసు కానీ ఈ వార్మ్ హోల్స్ ఏంట్రా? మన ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో చెప్పిన కాన్సెప్ట్ ఈ వార్మ్ హోల్స్. ఇవి బ్రిడ్జ్ లాంటివి. మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టు టైం అనేది ఒక సినిమా రీల్ అండ్ మనం ఏ ఫ్రేమ్ లో అయితే ఉంటామో అదే మన ప్రెసెంట్ మూమెంట్ అన్నట్టు. ఇప్పుడు ఆ టైం రీల్ ని బెండ్ చేసి మనం ఉన్న టైం ఫ్రేమ్ నుండి 20 years బ్యాక్ ఉన్న ఫ్రేమ్ ని పక్కకి తెచ్చి మనం ఉన్న ఫ్రేమ్ నుండి పాస్ట్ ఫ్రేమ్ ని ఒక బ్రిడ్జ్ లా కట్టి 1 minute లో 20 years పాస్ట్ లోకి అడుగు పెట్టేలా చేసేదే ఈ వార్మ్ హోల్. ఓ సూపర్. మరి మనోళ్ళే ఈ వార్మ్ హోల్స్ ని బిల్డ్ చేయొచ్చుగా. ఏదైనా వస్తువుని మనం వంచాలంటేనే మనకి ఎనర్జీ కావాలి. అలాంటిది ఏకంగా ఈ స్పేస్ అండ్ టైం ని వంచి 2 టైం లైన్స్ కలపాలంటే ఎంత ఎనర్జీ కావాలి? మన ఆస్ట్రోనామర్స్ ఎస్టిమేషన్ ప్రకారం స్పేస్ అండ్ టైం ని వంచాలంటే మన సన్ కంటే 10 times పెద్ద స్టార్ పేలిపోతే ఎంత ఎనర్జీ క్రియేట్ అవుతుందో అంత ఎనర్జీ కావాలి. అంత ఎనర్జీ అసలు మన వల్ల అవుతుందా? చెప్పలేమామా. 100 years క్రితం మనిషి భూమిని సైతం డిస్ట్రాయ్ చేసే పవర్ మనకు వస్తుందని ఎవరైనా ఊహించారా? ఇప్పుడు మన ఎర్త్ ని డిస్ట్రాయ్ చేసే న్యూక్లియర్ వెపన్స్ లేవా? అలాగే ఫ్యూచర్ లో అట్లీస్ట్ మనం ఉన్నప్పుడే ఆ పవర్ ని ఒక హ్యూమన్ క్రియేట్ చేసి మనం టైం ట్రావెల్ చేయొచ్చేమో. మరి థియరీ నిజమైతే మనకు ఆ టెక్నాలజీ అండ్ పవర్ లేక మనం టైం లో ప్రయాణించట్లే. కానీ ఫ్యూచర్ లో కనిపెట్టిన వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఉండాలి కదా. ఎగ్జాక్ట్ గా చెప్పలేం గానీ 1928 లో రిలీజ్ అయిన చార్లీ చాప్లిన్ సినిమా ది సర్కస్ లో ఒక షాట్ లో ఒక లేడీ ఒక ఆబ్జెక్ట్ పట్టుకుని చెవి దగ్గర పెట్టుకుంటుంది. దాన్ని పరిశీలిస్తే అదొక మొబైల్ ఫోన్. అప్పటికి మొబైల్ ఫోన్స్ లేవు. మరి ఆవిడికి ఆ ఫోన్ ఎలా వచ్చింది? అలానే 1941 లో కొలంబియాలో సౌత్ ఫోర్క్ బ్రిడ్జ్ రీఓపెనింగ్ ఫోటోలో ఒక అతని సన్ గ్లాసెస్ అండ్ డ్రెస్సింగ్ అచ్చం ప్రెసెంట్ డే ఫ్యాషన్ లా ఉంది. దాంతో చాలా మంది అతన్ని టైం ట్రావెలర్ అని అంటుంటారు. ఈ విధంగా ఇంటర్నెట్ లో ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. బట్ అవన్నీ బోగస్ అని తేలిపోయాయి. బట్ ఈ రెండిటికి మాత్రం సరైన ఎక్స్ప్లెనేషన్ ఇంకా లేదు. సో ఇవి ఇంకా మిస్టరీగానే మిగిలిపోయాయి. అసలు టైం ట్రావెలర్స్ మనకి ఎందుకు ఎదురవ్వలేదంటారే? ఒక అంచనా ప్రకారం టైం ట్రావెలర్స్ మన దగ్గరకు వచ్చినప్పటికీ వాళ్ళు మనం చూడలేం. ఎందుకంటే వాళ్ళు 4th dimension జీవులని, మనం 3 dimensional అవ్వడం వల్ల వాళ్ళని చూడలేకపోతున్నామని అంటుంటారు. కానీ కొంతమంది ఆస్ట్రోనామర్స్ మాత్రం ఏదో ఒక రోజు మీ గ్రాండ్ సన్ సడన్ గా మీ ఇంటి డోర్ కొట్టొచ్చు, రెడీగా ఉండండి అని అంటున్నారు. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీ లైఫ్ లో మీకు ఎప్పుడైనా టైం ట్రావెల్ చేయాలనిపించుంటే కనుక కింద కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.